ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ 14వ తారీఖు వరకంట మొత్తం 554 మంది భర్తలు చనిపోయారంట. ఇందులో 322 మంది భర్తలు భార్యల చేతుల్లో లేదనుకుంటే వారి ప్రియుల చేతుల్లో చనిపోతే, మిగతా వారేమొచ్చేసి గృహహింస, లేకపోతే మానసిక ఒత్తిడి, లేదా కుటుంబ కలహాలు, లేదా భార్య తీసుకొచ్చినటువంటి ఈ ఒత్తిడి కారణంగా చనిపోయినటువంటి వారంట. మొత్తం 554 మంది చనిపోయినట్లుగా ఇప్పుడు యాకం న్యాయ్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ వెల్లడించింది. అది కూడా ఈ వార్తాపత్రికలు, టీవీల్లో మొత్తం ఈ న్యూస్లో వచ్చినటువంటి ఈ యొక్క దీని మీద ఆధారపడి చేసినటువంటి సర్వేలో ఈ యొక్క విషయాలు చెప్పింది. ఇది ఎక్కడా కూడా అఫీషియల్ అయితే కాదు, కేవలం మేము ఈ న్యూస్ ద్వారా మొత్తం అన్నింటినీ సేకరించి చెబుతున్నటువంటి సంఖ్య. ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు, ఎందుకంటే ఇది కేవలం న్యూస్ ద్వారా వచ్చినవి. వీళ్ళు ఇంకా లోకల్గా ఉన్నటువంటి కొంత న్యూస్ని సేకరించినా కూడా పూర్తిగా సేకరించలేకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంకా పోలీస్ స్టేషన్లోకి న్యూస్కి అందనటువంటి వారు ఇంకా చాలామంది ఉంటారు. అలాంటివి కూడా ఇంకా లెక్కేస్తే 1000 మందికి పైగానే ఆ సంఖ్య అయితే దాటుతుంది. ఒకప్పుడు భర్తల చేతిలో భార్యలు చనిపోయేవాళ్ళు, గృహహింస కిందో లేకపోతే ఏదో రకరకాలుగా చనిపోయేవాళ్ళు. దానివల్లే గృహహింస చట్టం వచ్చింది. ఆ తర్వాత ఈ గృహహింస చట్టాన్ని మహిళలు వాళ్ళకు అనుగుణంగా స్వార్థానికి వాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలతో ప్రియుడ్లు అనే పేరుతో ఇప్పుడు భర్తల్ని చంపేటటువంటి సంస్కృతి అయితే వచ్చింది. చాలామంది భర్తలకు కూడా భయపడిపోయేటటువంటి పరిస్థితి. అలాగని ఇప్పటికీ కూడా చాలామంది భార్యలు ఇంకా భర్తల చేతిలో నలిగిపోతున్నారు. ఇలాంటి చావులు కూడా చస్తున్నారు. కానీ దాని గురించి మనం పెద్దగా సాధారణం అయిపోయింది జనాలందరికీ. అంటే మహిళలు చనిపోవడం అన్నది. ఇప్పుడు భర్తలు చంపేస్తున్నారు అంటే అది ఎందుకంటే అది కొంచెం వెరైటీ. ఇంతవరకు మహిళలు చనిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు మహిళలు చంపుతున్నారు. అంటే ఇంతకుముందు ఏంటంటే భార్యలు చనిపోయేవాళ్ళు, ఇప్పుడు భార్యలు చంపుతున్నారు. కాబట్టి అది మనకి వెరైటీగా ఉంది. ఇప్పుడు అది కూడా కామన్ అయిపోయింది. చనిపోవడం అనేది కామన్ అయిపోయింది.